బాగా జ్వరం వచ్చినప్పుడు అది డెంగ్యూనా, మలేరియానా లేక టైఫాయిడా అని తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది గదా. సరే, ఈ 3 వ్యాధుల మధ్య ఉన్న కీలక తేడాలేంటో వివరంగా పరిశీలిద్దాం. వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. సరే, ముందుగా ఒక మిస్టరీతో మొదలు పెడదాం. అనుకోకుండా ఉన్నట్టుండి బాగా జ్వరం వచ్చేస్తోంది. ఒళ్లంతా నొప్పులు, నీరసం, కాని అసలు కారణమేంటో వెంటనే అర్థం కాదు. ఇది చాలా చోట్ల మనలో చాలామందికి ఎదురయ్యే కామన్ సిచ్యువేషనే. ఆ జ్వరానికి కారణమేంటని చూస్తే మన ముందు 3 ప్రధాన అనుమానితులుంటారు. అవే డెంగ్యూ, మలేరియా, ఇంకా టైఫాయిడ్. చూడ్డానికి ఒకేలా అనిపించినా ఇవి వేర్వేరు వ్యాధులు. వాటికి ట్రీట్మెంట్ కూడా వేర్వేరుగా ఉంటుంది. ఓకే, అయితే ఇంకెందుకు ఆలస్యం, మన ఇన్వెస్టిగేషన్ మొదలుపెడదాం. ముందుగా ఈ 3 అనుమానితుల ఫైల్స్ ఓపెన్ చేసి అసలివి ఎక్కడ్నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అనే విషయాలు తెలుసుకుందాం. మన లిస్ట్లో మొదటి అనుమానితుడు డెంగ్యూ వైరస్. దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వస్తే కీళ్లు, కండరాల్లో భరించలేనంత నొప్పి వస్తుంది. అచ్చం ఎముకలు విరుగుతున్నాయా అన్నట్టుగా. అందుకే ఆ పేరు. ఇక మన రెండో అనుమానితుడు మలేరియా. ఇది డెంగ్యూలాగా వైరస్ కాదు, అలాగని బ్యాక్టీరియా కూడా కాదు. ఇది ఒక పరాన్నజీవి, అంటే ఒక పారసైట్ అన్నమాట. ఇది మన శరీరంలోకి చేరి కాలేయం, ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తుంది. చివరిగా మూడవ అనుమానితుడు టైఫాయిడ్. దీని వ్యవహారం కొంచెం వేరు. ఇది డెంగ్యూ, మలేరియాలాగా దోమల వల్ల రాదు. పరిశుభ్రత లేకపోవడం వల్ల, అంటే కలుషితమైన ఆహారం, నీళ్లు తాగడం వల్ల వ్యాపించే బ్యాక్టీరియా ఇది. సరే, ఇప్పుడు మనకు 3 అనుమానితుల గురించి ఒక ఐడియా వచ్చింది. ఇక వాళ్లు మన శరీరంలో వదిలిపెట్టి వెళ్లే ఆధారాల్ని, అంటే లక్షణాలని విశ్లేషించే టైం వచ్చింది. ఈ మూడింట్లోనూ ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ప్రతి వ్యాధికి ఒక ప్రత్యేకమైన ఒక సిగ్నేచర్ లక్షణం ఉంటుందన్నమాట. అదే మన ఇన్వెస్టిగేషన్లో అతి పెద్ద క్లూ. డెంగ్యూలో అయితే భరించలేని కీళ్లనొప్పులు, మలేరియాలో అయితే చలిజ్వరం, ఇక టైఫాయిడ్లో జ్వరం నెమ్మదిగా పెరుగుతూ పోవడం. ఇవే ఆ కీలక ఆధారాలు. ఇప్పుడు ఈ క్లూబోర్డ్ చూడండి. ఇక్కడ మనకు ఒక పూర్తి పిక్చర్ కనిపిస్తుంది. ఉదాహరణకి, చలి పెట్టడం అనేది మలేరియాలో చాలా కామన్. అదే డెంగ్యూలో, టైఫాయిడ్లో దాదాపు ఉండదు. అలాగే కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు టైఫాయిడ్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇలాంటి చిన్న చిన్న తేడాలే వ్యాధిని గుర్తించడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అయితే ఈ లక్షణాలు మన అనుమానాల్ని బలపరుస్తాయంతే. కానీ నిందితుడు ఇతనే అని ఖచ్చితంగా చెప్పాలంటే మనం డయాగ్నోస్టిక్ ల్యాబ్కి వెళ్లాల్సిందే. అక్కడి టెస్ట్లే ఫైనల్ ఆధారం. డెంగ్యూ కేసుల్లో ఇన్వెస్టిగేటర్స్ 2 విషయాలు చెక్ చేస్తారు. ఒకటి NS1 యాంటీజెన్ టెస్ట్. ఇది వైరస్ యొక్క ఫింగర్ ప్రింట్ లాంటిది. రెండోది యాంటీబాడీ టెస్ట్లు, అంటే మన శరీరం వైరస్తో పోరాడటానికి తయారుచేసే సైనికులు ఉన్నాయా లేవా అని చూడటమన్నమాట. అలాగే ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం కూడా ఒక ముఖ్యమైన సూచిక. మలేరియాను కన్ఫర్మ్ చేయడానికి ఎక్కువగా బ్లడ్ టెస్ట్ చేసి మైక్రోస్కోప్లో చూస్తారు. అక్కడ ఆ పరాన్నజీవి కనిపిస్తే ఇక దొరికిపోయినట్టే. దీన్నే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటారు. కొన్నిసార్లు ర్యాపిడ్ టెస్ట్లు కూడా వాడతారు. ఇక టైఫాయిడ్ విషయానికొస్తే బ్లడ్ కల్చర్ అనేది చాలా నమ్మదగిన పద్ధతి. అంటే రక్త నమూనాలో ఆ బ్యాక్టీరియాను పెరిగేలా చేసి గుర్తిస్తారన్నమాట. దీంతోపాటు వైడల్ టెస్ట్ లాంటి యాంటీబాడీ టెస్ట్లు కూడా వాడుకలో ఉన్నాయి. అయితే ఇక్కడో చిన్న చిక్కుంది. ఈ డయాగ్నోస్టిక్ ప్రాసెస్ ఎప్పుడూ ఇంత సింపుల్గా ఉండదు. కొన్నిసార్లు చాలా కామన్ అనుకునే టెస్ట్లకు కూడా వాటి పరిమితులుంటాయి. ఉదాహరణకు ది లాన్సెట్లో ప్రచురించిన ఈ స్టడీ చూడండి. టైఫాయిడ్ కోసం వాడే ర్యాపిడ్ టెస్ట్లు ఒక మోస్తరు ఖచ్చితత్వాన్ని మాత్రమే చూపిస్తున్నాయి, ఇంకా మంచి టెస్ట్లు అవసరం అని ఇవి చెప్తోంది. సో దీని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే కేవలం ర్యాపిడ్ టెస్ట్ల మీద ఆధారపడలేం. ఒక అనుభవజ్ఞుడైన డాక్టర్ క్లినికల్ ఇవాల్యుయేషన్ అనేది చాలా చాలా అవసరం. అందుకే నిందితుడిని కరెక్ట్గా గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ 3 వ్యాధులకు ట్రీట్మెంట్ పూర్తిగా వేరు. పొరపాటున డయాగ్నోసిస్ తప్పు జరిగితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసలు ఈ మిస్టరీని ఛేదించటం ప్రాణాలకు సంబంధించిన విషయమని ఎందుకంటున్నాం? సరైన డయాగ్నోసిస్, అది వీలైనంత త్వరగా చేయటం ఎందుకంత క్రిటికల్? తెలుసుకుందాం. చూడండి, మన ఇన్వెస్టిగేషన్లో చిన్న తప్పు జరిగినా దాని రిజల్ట్ చాలా డేంజరస్గా ఉంటుంది. డెంగ్యూ అయితే డెంగ్యూ షాక్ సిండ్రోమ్గా మారొచ్చు. మలేరియా ముదిరితే సెరిబ్రల్ మలేరియా వచ్చి అవయవాలు దెబ్బతినొచ్చు. ఇక టైఫాయిడ్ వల్ల పేగులకు చిల్లులు పరటం, లోపల రక్తస్రావం జరగటం లాంటివి జరగచ్చు. ఇవన్నీ ప్రాణాలకే ప్రమాదం. అందుకే అంటారు కదా,
నేరం జరగకుండా ఆపడమే కేస్ని సాల్వ్ చేయడానికి బెస్ట్ మార్గమని. డెంగ్యూ, మలేరియాలను ఆపాలంటే వాటికి సహకరించే దోమలను కంట్రోల్ చేయాలి. అంటే నిల్వ ఉన్న నీటిని తీసేయడం, దోమతెరలు వాడటం లాంటివి. ఇక టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే శుభ్రమైన నీళ్లు, ఆహారం తీసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, అవసరమైతే వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా ముఖ్యం. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే జ్వరం అనేది మన శరీరం ఇచ్చే ఒక సిగ్నల్. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సొంతంగా అంచనాలకు రాకుండా వెంటనే టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ మూడింటి మధ్య తేడాలు తెలుసుకోవడమే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే ఒక పవర్ఫుల్ ఆయుధం. ఈ ఆధారం తెలుసుకోవడం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.